హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీమేక్ చేయబడిన ఒరిజినల్ సినిమాల కంటే ఎక్కువ విజయం సాధించిన టాప్ 10 సినిమాల గురించి. తెలుగు సినిమా అంటే టాలీవుడ్ ఎన్నో ఇతర భాషల సినిమాలను రీమేక్ చేసి సంచలన విజయాలను అందుకుంది. కొన్ని సినిమాలు ఒరిజినల్ వెర్షన్లో మించి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. అలాంటి 10 సినిమాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో రెడీ అయిపోండి, ఈ సినిమా జర్నీ మొదలు పెడదాం. మన లిస్ట్లో మొదటి సినిమా ఖుషి. ఈ సినిమా 2000 సంవత్సరంలో విడుదలైన తమిళ చిత్రం ఖుషీకి రీమేక్. ఎస్జే సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, భూమికా చావ్లా లీడ్ రోల్స్లో నటించారు. తమిళ వెర్షన్లో విజయ్, జ్యోతిక నటించగా తెలుగు వెర్షన్ యూత్ఫుల్ రొమాన్స్, కామెడీ, ఎమోషనల్ డ్రామాతో ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఖుషీ సినిమా కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ అనే యువకుడు మధు అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. వీరిద్దరి మధ్య ఈగో క్లాషెస్, రొమాంటిక్ మూమెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్లు సినిమాకి హైలైట్. మణిశర్మ సంగీతం, పవన్ కళ్యాణ్ యాక్షన్, కొరియోగ్రఫీ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి. తమిళ వర్షన్ తమిళనాడులో మంచి విజయం సాధించినప్పటికీ తెలుగు ఖుషి బాక్స్ ఆఫీస్ వద్ద 20 కోట్లకు పైగా కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ స్టార్డమ్, సినిమా ఎంటర్టైన్మెంట్ విలువలు దీన్ని ఒరిజినల్ కంటే ఎక్కువ హిట్గా నిలిపాయి. నెంబర్ 9 శంకర్ దాదా ఎంబీబీఎస్. ఇది హిందీ చిత్రం మున్నాబాయ్ ఎంబీబీఎస్ రీమేక్. రాజ్ కుమార్ హిరానీ ఒరిజినల్ వెర్షన్ని తెరకెక్కించగా తెలుగు వెర్షన్ని జేఎన్సీ పరాంజీ డైరెక్ట్ చేశారు. చిరంజీవి, సోనాలి బింద్రే, శ్రీకాంత్ లీడ్ రోల్లో నటించారు. ఈ సినిమా కథ ఒక గ్యాంగ్స్టర్ శంకర్ తన తండ్రి కోరిక మేరకు డాక్టర్గా మారటానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతని జీవితంలోని మానవీయ విలువలను, ప్రేమను, ఆప్యాయతను నేర్చుకుంటాడు. ఈ సినిమా కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్ మిక్స్తో ఆడియన్స్ని ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి పెద్ద హైలైట్. హిందీ వెర్షన్ బాలీవుడ్లో భారీ హిట్ అయినప్పటికీ తెలుగు వెర్షన్ చిరంజీవి స్టార్ పవర్తో బాక్స్ ఆఫీస్ వద్ద 15 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు ఆడియన్స్కి సరిపడే స్థానిక రుచితో ఈ సినిమా ఒరిజినల్ని మించి విజయం సాధించింది. ఇక 8వ స్థానంలో ఉంది ఖైదీ నెంబర్ 150. ఇది 2014లో విడుదలైన తమిళ చిత్రం కత్తి రీమేక్. వివి వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి, కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమా యాక్షన్ డ్రామా జానర్లో ఒక భారీ హిట్. కథలో శంకర్ ఒక ఖైదీ. అతను రైతుల సమస్యల కోసం పోరాడతాడు. ఈ క్రమంలో అతను కాత్యాయనితో ప్రేమలో పడతాడు. సినిమాలో సామాజిక సందేశం, యాక్షన్ సీక్వెన్సెస్, చిరంజీవి మాస్ ఎనర్జీ హైలైట్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. తమిళ వెర్షన్లో విజయ్ నటించిన కత్తి తమిళనాడులో భారీ విజయం సాధించింది. కానీ తెలుగు ఖైదీ నెంబర్ 150 బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్తో సంచలనం సృష్టించింది. చిరంజీవి కంబ్యాక్, సినిమా మాస్ ఎలిమెంట్స్ దీన్ని ఒరిజినల్ కంటే ఎక్కువ హిట్ చేశాయి. ఇక 6వ స్థానంలో ఉంది ఘరానా మొగుడు. ఇది 1986లో విడుదలైన కన్నడ చిత్రం అనురాగ అరళితు రీమేక్. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, నాగమ్మ నటించిన ఈ సినిమా రొమాంటిక్ డ్రామా జానర్లో ఒక ఐకానిక్ ఫిలిం. కథలో రాజు ఒక పోర్ట్ వర్కర్. అతను భవానీ అనే రిచ్ బిజినెస్ ఉమెన్తో ప్రేమలో పడతాడు. వారి క్లాస్ డిఫరెన్సెస్, ఈగో క్లాషెస్ సినిమాకి హైలైట్. ఎంఎం కీరవాణి సంగీతం, చిరంజీవి డాన్స్ మూమెంట్స్ సినిమాని సూపర్ హిట్ చేశాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 10 కోట్లకు పైగా కలెక్షన్లతో తెలుగు సినిమా హిస్టరీలో మైలురాయిగా నిలిచింది. కన్నడ వెర్షన్ మంచి విజయం సాధించినప్పటికీ తెలుగు వెర్షన్ దాన్ని బాక్స్ ఆఫీస్ పాపులారిటీలో మించిపోయింది. 5వ స్థానంలో ఉంది పసివాడి ప్రాణం. ఇది 1986లో విడుదలైన ఒక తమిళ చిత్రం రీమేక్. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి, సుమలత నటించిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఒక బ్లాక్ బాస్టర్. కథలో మదన్ ఒక యువకుడు. అతను ఒక చిన్న పిల్లవాడిని రక్షించటానికి ఒక గ్యాంగ్తో పోరాడతాడు. ఈ క్రమంలో అతని ప్రేమ కథ, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలైట్. చక్రవర్తి సంగీతం, చిరంజీవి డైనమిక్ పర్ఫార్మెన్స్ సినిమాని సూపర్ హిట్ చేశాయి. తమిళ వెర్షన్లో రజనీకాంత్ నటించిన ఈ సినిమా తమిళనాడులో మంచి విజయం సాధించింది. కానీ తెలుగులో పసివాడి ప్రాణం బాక్స్ ఆఫీస్ వద్ద 8 కోట్లకు పైగా కలెక్షన్స్తో ఒరిజినల్ని మించిపోయింది. చిరంజీవి స్టార్ పవర్, సినిమా ఎమోషనల్ డెప్త్ దీనికి కారణం. 4వ స్థానంలో ఉంది వకీల్ సాబ్. ఇది 2016 హిందీ చిత్రం పింక్ రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, అనన్య పాండే, నివేదా థామస్ నటించారు. ఈ సినిమా కథ
కోర్టు రూమ్ డ్రామా. ఇందులో సత్యదేవ్ ఒక లాయర్గా మహిళల హక్కుల కోసం పోరాడతాడు. సినిమా సామాజిక సందేశంతో పాటు ఎమోషనల్ యాక్షన్ ఎలిమెంట్స్తో ఆకట్టుకుంటుంది. ఎస్ తమన్ సంగీతం సినిమాకి బలం చేకూర్చింది. హిందీ వర్షన్లో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ క్రిటికల్ ఎక్లైమ్ పొందినప్పటికీ తెలుగు వకీల్ సాబ్ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్స్తో సంచలనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్, సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ దీన్ని ఒరిజినల్ కంటే ఎక్కువ హిట్ చేశాయి. ఇక మూడవ స్థానంలో ఉంది దృశ్యం. ఇది 2013 మలయాళ చిత్రం దృశ్యం రీమేక్. శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్, మీనా, నదియా నటించిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఒక మాస్టర్ పీస్. కథలో రాంబాబు ఒక సామాన్య కేబుల్ ఆపరేటర్. అతని ఫ్యామిలీ అనుకోకుండా ఒక క్రైమ్లో ఇరుక్కుంటుంది. ఆ క్రైమ్ని కప్పిపుచ్చడానికి అతను తన తెలివితేటలతో పోలీసులను ఎదుర్కొంటాడు. ఈ సినిమా సస్పెన్స్, ఎమోషన్స్ ఆడియన్స్ని కట్టిపడేశాయి. మలయాళ వర్షన్లో మోహన్ లాల్ నటించిన ఈ సినిమా 50 కోట్లకు పైగా కలెక్షన్స్తో మలయాళంలో రికార్డు సృష్టించింది. కానీ తెలుగు దృశ్యం 60 కోట్లకు పైగా కలెక్షన్స్తో ఒరిజినల్ని మించిపోయింది. వెంకటేష్ పర్ఫార్మెన్స్, సినిమా నెరేషన్ దీన్ని టాలీవుడ్లో ఐకానిక్ చేశాయి. రెండవ స్థానంలో ఉంది పెదరాయుడు. ఇది 1994లో విడుదలైన తమిళ చిత్రం నట్టమై రీమేక్. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మోహన్ బాబు, సౌందర్య నటించిన ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ డ్రామా జానర్లో ఒక మైలురాయి. కథలో పెదరాయుడు ఒక గౌరవప్రదమైన ఫ్యాక్షన్ లీడర్. అతను తన గ్రామంలో న్యాయం కోసం పోరాడతాడు. అతని ఫ్యామిలీ సెంటిమెంట్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలైట్. కోటి సంగీతం, మోహన్ బాబు డైనమిక్ పర్ఫార్మెన్స్ సినిమాని సూపర్ హిట్ చేశాయి. కానీ తెలుగు పెదరాయుడు బాక్స్ ఆఫీస్ వద్ద 12 కోట్లకు పైగా కలెక్షన్స్తో ఒరిజినల్ని మించిపోయింది. మోహన్ బాబు స్టార్ పవర్, రాయలసీమ ఫ్లేవర్ దీన్ని టాలీవుడ్లో ఐకానిక్ చేశాయి. ఇక మన లిస్ట్లో మొదటి స్థానంలో ఉంది నువ్వే కావాలి సినిమా. ఇది 1999లో విడుదలైన మలయాళ చిత్రం నీరం రీమేక్. కె విజయభాస్కర్ దర్శకత్వంలో తరుణ్, రీచా పల్లోడా నటించిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీ జానర్లో ఒక బెంచ్ మార్క్. కథలో తరుణ్ ఒక యూత్ఫుల్ యువకుడు. అతను మధుతో ప్రేమలో పడతాడు. వారి ఫ్రెండ్షిప్, రొమాంటిక్ మూమెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాకి హైలైట్. కోటి సంగీతం, తరుణ్ యూత్ఫుల్ పర్ఫార్మెన్స్ సినిమాని సూపర్ హిట్ చేశాయి. కానీ తెలుగు నువ్వే కావాలి బాక్స్ ఆఫీస్ వద్ద 20 కోట్లకు పైగా కలెక్షన్స్తో సంచలనం సృష్టించింది. తరుణ్ ఫ్రెష్ లుక్, సినిమా యూత్ఫుల్ వైబ్ దీన్ని ఒరిజినల్ కంటే ఎక్కువ హిట్ చేశాయి. ఇవి మన టాప్ 10 తెలుగు రీమేక్ సినిమాలు. ఇవి ఒరిజినల్ వర్షన్లను మించి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. ఈ సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ పవర్, క్రియేటివిటీ, ఆడియన్స్ పల్స్ని అర్థం చేసుకునే దర్శకుల నైపుణ్యాన్ని చూపిస్తాయి. మీకు ఈ లిస్ట్లో ఏ సినిమా బాగా నచ్చింది, లేదా మీరు ఈ లిస్ట్లో చేర్చాలనుకునే మరో రీమేక్ సినిమా ఏదైనా ఉందా? కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు బాయ్.